మహిళల కోసం స్వతంత్ర టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన అంశాలను మీ ముందుంచి నిపుణులతో వాటి గురించి అవగాహన పెంచి లైవ్లో మీరు నేరుగా ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని స్వతంత్ర టీవీ మీకు అందిస్తోంది. మీరు చేయవలసిందల్లా ఈ కింది ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి హలో స్వతంత్ర అంటూ మీ సమస్యల్ని నేరుగా చర్చించి పరిష్కారాలు తెలుసుకోండి. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 9133383866 9133383870. దయచేసి మహిళా ప్రేక్షకులు మాత్రమే ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయాలని కోరుతున్నాం. ఇక టాపిక్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలన్నా, శారీరకంగా దృఢంగా అందంగా ఉండాలన్నా ఒక మంచి డైట్ చాలా అవసరం. ఆరోగ్య సూత్రాలు మన ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఏ ఆహారం అయితే మనం తీసుకుంటే మన ఆరోగ్యము పెంపొందించి అనారోగ్యం పాలు కాకుండా శక్తివంతంగా ఉంటామో చెప్పడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ప్రశాంతి గారు. సో నమస్కారం అండి. సో మనం బేసిక్గా ఉరుకులు పరుగుల జీవితం మంది, అందరూ జాబులు చేస్తున్నారు, చాలా ఉరుకులు పడుతూ ఉన్నారు. సో ఈ టైంలో రొటీన్ లైఫ్లో మన డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటారు? చూడండి, డైట్ ప్లాన్ అనేది యాజ్ సచ్ స్పెసిఫిక్గా ఏముండదు. న్యూట్రిషనిస్ట్ని అడిగితే మేము క్యాలిక్యులేషన్స్ చేస్తాం. బట్ జనరల్గా చెప్పేది ఏంటంటే స్పెషల్ డైట్స్ అని ఏమి ఉండదు, ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రెగ్నెంట్ ఉమెన్కైనా అదే, అథ్లీట్కైనా అదే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొంచెం మారచ్చు. పిల్లలకైనా అదే, జీరియాట్రిక్స్ అంటే వయసు అయిన వాళ్ళకి కూడా అదే. బ్యాలెన్స్డ్గా ఎవ్రీ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫుడ్ గ్రూప్ మనం ఇంక్లూడ్ చేస్తేనే మనం దానిని బ్యాలెన్స్ డైట్ అనొచ్చు. కొన్ని ఏరియాస్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ మదర్ అయినా, లాక్టేటింగ్ మదర్, పాలిచ్చే తల్లి అయినా కూడా వాళ్ళకి కొంచెం రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ బై ఫార్ అందరికీ బ్యాలెన్స్డ్గా తింటేనే కరెక్ట్గా ఉంటుంది. ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి, షుగర్స్ కూడా ఉండాలి, కానీ కరెక్ట్ అమౌంట్లో ఉండాలి. సో దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాం. ఓకే. సో బట్ ఏమైనా స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి, ఏమైనా డిసీజ్ కండిషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో, క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు కొంచెం వేరీ చేస్తాం. కానీ ఆ వేరీ చేసినా కూడా యాజ్ మచ్ as పాసిబుల్ బ్యాలెన్స్డ్గా ఉంచుతాం. సో దట్ వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్గా పోతుంది. అట్ ద సేమ్ టైం ఎలాంటిదైనా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో దట్స్ కాల్డ్ అ బ్యాలెన్స్ డైట్. స్పెషల్గా ఏమి ఉండద్దు, కొంచెం వేరియేషన్ ఉండొచ్చు అంతే. సో కొన్ని ఫ్యామిలీస్లో వచ్చేసి ఒక వీక్ అంతా ఒక టైం టేబుల్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే పలానా ఈ వీక్లో ఇదే తినాలని, ఆ వీక్ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే డైలీ ఒకే డైట్ ఫాలో అవ్వండి అంటారా, లేకపోతే చేంజ్ చేసుకుంటూ ఉండడం అవసరం అంటారా? చేంజ్ ఈజ్ నెసెసరీ బికాస్ వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. సో చేంజ్ ఇస్ నెసెసరీ, బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ చేంజెస్ అనమాట. దాంట్లో మనం డిఫరెంట్ కైండ్స్, అది మీట్సే ఉండొచ్చు, వెజిటబుల్సే ఉండొచ్చు, ఫ్రూట్సే ఉండొచ్చు, పల్సెసే ఉండొచ్చు. సో వేరియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బోర్ కొట్టదు. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కొంచెం వేరీ అవుతుంది, కానీ ఇట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. రొటీన్గా ఒకటే పెడితే ఒక 2 రోజులు తింటారు, 3 రోజులు తింటారు, ఇట్ గెట్స్ బోరింగ్. అండ్ ఎస్పెషలీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా అండ్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నా కూడా వీ ఫేస్ దట్ ఛాలెంజ్. రొటీన్గా ఉండేటప్పుడు దేర్ యాపిటైట్ కమ్స్ డౌన్, వాళ్ళ ఇంటేక్ తగ్గిపోతుంది అండ్ తింటూ మానేస్తారు. వీ సీ దట్ ఇన్ చిల్డ్రన్ ఎట్ హోమ్. సో వేరియేషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇన్నోవేటివ్గా మదర్స్ హ్యావ్ టు బి మోర్ ఇన్నోవేటివ్, మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అన్ని రకాల ఫుడ్స్ ఇంక్లూడ్ చేసేటట్టు ప్లాన్ చేయాలి. కొందరు చాలామంది అంటే కొన్ని డేస్ బరువు తగ్గడము, బరువు పెరగడం కోసమో ఒక్కొక్క డైట్ ఫాలో అవుతూ మానేస్తూ ఉంటారు. సో డైట్ మానేస్తే ముందున్న వెయిట్కే రావడానికి గల కారణం ఏంటంటారు అసలు? ఏ డైట్ అయినా కంటిన్యూటీ ఉంటేనే రిజల్ట్స్ ఉంటాయండి. సో వెయిట్ లాస్కి స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా చాలా ఎంతూజియాజం ఉంటుంది. సైమల్టేనియస్గా వాళ్ళు వెరీ విగరస్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తారు. పోను ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాట్ హ్యాపన్స్ ఇస్ మిగతా ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పని పడింది, పెళ్ళిళ్ళు వచ్చాయి మధ్యలో, దే ఫెల్ సిక్, అలాంటివి ఉన్నప్పుడు దీనిపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అండ్ ఇనీషియల్గా ఉన్న ఎంతూజియాజం ఆఫ్టర్ 10 days ఓకే కొంచెం 1 inch లాస్ కూడా అవ్వలేదు, ఒక 5 కిలోలు కూడా తగ్గలేదు అంటే గ్రాడ్యువల్గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ కంటిన్యూటీ ఉంటేనే చేంజ్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం మానేశారనుకోండి, డెఫినెట్గా ఎంత వెయిట్ మీరు లూజ్ అయ్యారు గెయిన్ అవుతుంది, బికాస్ చేసిన ప్రయత్నం అంతా మీరు మానేశారు. సో కంటిన్యూటీ ఉంటేనే చేంజ్ ఉంటుంది. దట్ ఓన్లీ షో సమ్ రిజల్ట్స్. సో కొన్ని టైంలో అది సేమ్ ఉండడం, పాత వెయిట్ కాదు, పాత వెయిట్ కంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ మనం రెస్ట్రిక్టెడ్ డైట్ చేసినప్పుడు కొన్ని చాలా రెస్ట్రిక్ట్ చేస్తాము. సో సడన్గా ఆపేసేటప్పటికి వాటర్ రిటెన్షన్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ కొంచెం మనం ఫ్యాట్ లాస్ అయ్యామో
అక్కడ మళ్ళీ బిల్డ్ అవుతుంది, వాటర్ రిటెన్షన్ స్టార్ట్ అయ్యి లేకపోతే మజిల్ లూజ్ అయిపోయి వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కంటిన్యూటీ లేకపోయేటప్పటికి డెఫినెట్లీ ఇమ్మీడియట్గా చేంజ్ కనిపోవచ్చు, బట్ దట్ డిస్కరేజెస్ అస్. సో కంటిన్యూటీ ఉంటేనే చేంజెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద కీ రోల్ విచ్ ప్లేస్. సో ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం వాటర్ డైట్ అని, ఏమీ తీసుకోకుండా ఓన్లీ వాటర్ తీసుకున్నాం, లేకపోతే లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకున్నాం, ఒక 1 వీక్ అలా గడిపేస్తున్నాం. దానివల్ల ఏం న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఏమి రావంటారా, ఏం లోపాలు ఉండవంటారా? డెఫిషియన్సీస్ ఇనిషియలీ ఒక 2 days డీటాక్స్ అంటాం. దట్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ న్యాచురోపతి ఆర్ ఎనీ దిస్ థింగ్. అంటే ఉన్న బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్ స్టోర్స్ తీసేసేటట్టు, ఫ్యాట్ పోదు ఇమీడియట్గా. సో దాని తర్వాత స్ట్రిక్ట్ డైట్ చేసి ప్రాపర్ ఎక్సర్సైజ్ రొటీన్ చేస్తే మెటబాలిజం పెరుగుతుంది. బట్ మోర్ దాన్ 2 days 3 days యు ఆర్ డిప్రైవింగ్ యువర్ బాడీ ఆఫ్ న్యూట్రిషన్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. న్యూట్రిషన్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి, క్యాల్కులేటెడ్గా తీసుకోవాలి, అప్పుడే రిజల్ట్స్ ఉంటాయి. వారం రోజులు తినకుండా ఉంటే యువర్ బాడీ లూజెస్ లాట్ ఆఫ్ లీన్ బాడీ మాస్. అంటే మనకి కావాల్సిన మసిల్ పోతుంది, ఫస్ట్ పోయేదే మసిల్, ఫ్యాట్ పోదు, మసిల్ పోతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద బాడీ. సో డైట్ ప్లాన్ చేసినప్పుడు వెయిట్ లాస్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ డైట్ ప్లాన్ చేసినప్పుడు ఇనీషియల్గా ఒక 2 days మేబీ దే కెన్ ఎక్స్పెరిమెంట్, కానీ దే షుడ్ స్టార్ట్ ఈటింగ్, కానీ ప్లాంట్గా తినాలి. సో దట్ బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ రావాలి. బ్రెయిన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ ఇస్ బ్రెయిన్. బ్రెయిన్ని మీరు డిప్రైవ్ చేస్తున్నారు. వారం రోజులు ఓన్లీ నీళ్ళు తాగారంటే గ్లూకోజ్ తీసుకోలేదన్నమాట. సో బ్రెయిన్కి గ్లూకోజ్ వెళ్ళిపోతే హౌ డూ యూ ఫంక్షన్? సో యు ఆర్ డిప్రైవింగ్ యువర్ బాడీ ఆఫ్ ఎవ్రీ న్యూట్రియంట్. అంటే చాలా మంది అంటున్నారు ఇలాంటి టైంలో మనం అందదని చెప్తున్నాం కదా, అలాంటి టైంలో ఆల్రెడీ స్టోరేజ్ ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ అంతా తీసుకెళ్ళి మనల్ని మామూలుగా అంటే మనం డైలీ కావాల్సిన శక్తిని అది రీస్టోర్ చేసుకుంటుంది. ఎట్లా ఇట్లా చాలా చాలా చెప్తున్నారు. ఇవంతా నిజమేనా? అంటే నిజంగా పనిచేస్తాయంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తారు. సైంటిఫికల్ వి టాక్ అబౌట్ సైన్స్. సైంటిఫిక్గా తీసుకుంటే ఫ్యాట్ ఊరికనే కరగదు. అన్లెస్ యువర్ బాడీ ఈజ్ ఎక్సర్సైజింగ్, ఫ్యాట్ కరగదు. ఫస్ట్ డిప్లీట్ అయ్యేది గ్లూకోజ్ డిప్లీట్ అవుతుంది. సో మీ బాడీలో ఉన్న లివర్లో ఉన్న స్టోర్డ్ షుగర్ పోతుంది. ఫ్యాట్ కరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎట్ ద మ్యాక్సిమం మరీ మీరు డిప్లీట్ చేశారంటే బ్రెయిన్ ఆ ఫ్యాట్ని వాడుతుంది టు ఫంక్షన్. కానీ బ్రెయిన్ ఫ్యాట్ని వాడిందంటే దాన్ని కీటోసిస్ అంటాము. దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద బాడీ. సో మనకి ఎంత ఎసెన్షియల్ మినిమం అయినా ఎంత బాడీకి న్యూట్రియంట్ ఇవ్వాలి అది ఇవ్వాలి. కంప్లీట్గా డిప్లీట్ చేసే అంటే మనం ఇప్పుడు మాల్నరిష్డ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ స్టార్వేషన్ ఉంటుంది, ఫెమైన్ ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి దొరక్క అలా అయ్యారు. వై షుడ్ వీ డూ దట్? అంత దొరక్క మా బాడీని అలా స్టార్వ్ చేయటం తప్పు. సో యు ఆర్ స్లోలీ పుషింగ్ యువర్ బాడీ టు డెత్, విచ్ ఇస్ నాట్ రైట్. సో బ్యాలెన్స్డ్గా తీసుకోండి, ఇట్ విల్ షో రిజల్ట్స్. కొంచెం లేట్గా కనిపించవచ్చు రిజల్ట్స్, బట్ డెఫినెట్గా దే విల్ బి రిజల్ట్స్. సో ఇట్ హ్యాస్ టు బి అ ప్లాంట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఓన్లీ. సో ఇప్పుడు కిటోసిస్ అని ఒక మాట వచ్చింది. సో ఈ మధ్యకాలం మనం బాగా వింటున్న మాట కీటో డైట్. సో ఈ కీటో డైట్లో మనం ఫాలో అవ్వచ్చు అంటారా? ఇండియన్స్కి ఇది సెట్ అవుతుంది అంటారా? బేసికలీ కీటో డైట్ అనేది యాక్చువల్లీ ఇట్ వాస్ ప్లాన్డ్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ అండి. మెనీ పీపుల్ డోంట్ నో దిస్. స్మాల్ చిల్డ్రన్ ఎవరికి బై బర్త్ వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. సో వాళ్ళకి ఎలాంటి రకమైన మెడికేషన్స్ పనిచేయవు. సో వాళ్ళకి ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ కీటో డైట్ ప్లాన్ చేయబడింది. సో వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉండే ఏంటంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ తీసేసి తగ్గించేసి మనం ఫ్యాట్ ఎక్కువ ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఫిట్స్ ఎపిసోడ్స్ తగ్గాయి. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ అబ్జర్వ్ దట్ వాళ్ళు వెయిట్ లాస్ కూడా అయ్యేవాళ్ళు. సో వై నాట్ యూజ్ ఫర్ అడల్ట్స్ అని అది స్టార్ట్ చేశారు. సో అడల్ట్స్కి ఎఫెక్టివ్గా కనిపించింది వెయిట్ లాస్కి. కానీ కాషన్ ఏంటంటే కంప్లీట్లీ అండర్ డైటీషియన్స్ ఆర్ న్యూట్రిషనిస్ట్ కన్సల్టేషన్ ఓన్లీ కీటో డైట్ ఫాలో అవ్వాలి. అండ్ ఇండియన్ డైట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. కీటో డైట్ ఉన్నప్పుడు చాలా లో కార్బోహైడ్రేట్ డైట్స్ ఫాలో అవ్వాలి. అది ఇండియన్స్కి కొంచెం కష్టం. రైస్ తింటాం, చపాతీలు తింటాం, కూరగాయలు తింటాం, అన్నీ తింటాం. సో అంత లో కార్బోహైడ్రేట్ చేసి ఓన్లీ మీట్ పైన ఫ్యాట్ పైన ఉండటం చాలా కష్టం. సో ఎవరన్నా ప్లాన్ చేసుకున్నారంటే చెయ్యండి, బట్ అండర్ స్ట్రిక్ట్ సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్ అండ్ ఎ డైటీషియన్ ఓన్లీ. ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోయి దేర్ కెన్ బి హార్ట్ ఇష్యూస్. సో స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. కాకుండా డాక్టర్ని డైటీషియన్ని హాఫ్ ఫాలో అయ్యి హాఫ్ ఫాలో అవ్వకుండా ఉంటే ఇట్ కెన్ బి వెరీ ఫేటల్, డేంజరస్. సో అండర్ స్ట్రిక్ట్ సూపర్విజన్ ఎస్ ఇట్ క్యాన్ బి డన్. It can be done under strict supervision, properly planned keto diet only. సో చిన్నపిల్లల విషయానికి వద్దాం ఇంకా. సో చిన్నపిల్ల డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఆహార లోపాలు కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి, ఒక 3 years నుంచి?
సి చిల్డ్రన్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఇన్ ద వరల్డ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ పాండమిక్, ఇట్స్ అ పాండమిక్, యాక్చువల్లీ ఇట్స్ అ పాండమిక్. అండ్ మోర్ సో లాస్ట్ 2 years కోవిడ్ పాండమిక్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది, బికాజ్ ఎక్సెసివ్ బరువు ఉన్నారు. హైట్ అండ్ వెయిట్ బట్టి వీ క్యాల్కులేట్ ఈ ఏజ్కి ఇంత హైట్ ఇంత వెయిట్ ఉండాలని దెర్ ఆర్ స్టాండర్డ్స్. కానీ ఈ మధ్య ఏం చూస్తున్నామంటే వాళ్ళు 3 times మోర్ ఆర్ 4 times మోర్ ఉంటున్నారు. సో మెనీ రీజన్స్. రీసెంట్ పాండమిక్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ టోటల్గా చేంజ్ అయ్యాయి. బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ యూస్ టు కన్వీనియన్స్ ఫుడ్స్. ఇంటికి వస్తారు, ఏది రెడీ టు మేక్ ఫుడ్స్ ఉంటారో ఉడకబెట్టుకుంటారు, తింటారు. లేదా దే హ్యావ్ గాట్ యూస్ టు ఆర్డరింగ్ ఫుడ్. అండ్ ఆర్డర్డ్ ఫుడ్ ఈస్ డెఫినెట్లీ మోర్ ఈజియర్ టు నైసర్ టు టేస్ట్. చూడటానికి కూడా చాలా బాగుంటుంది, అంత అందంగా మదర్స్ చేయరు. సో దే ఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ ఫుడ్. సో ఈజీ యాక్సెస్ టు ఫుడ్ అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్సీ పియర్ గ్రూప్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో దే ఫ్యాన్సీ ఆల్ ద కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. పక్కన టిఫిన్ బాక్స్ లేదు ఉంది, దట్స్ మోర్ డెఫినెట్లీ మోర్ టేస్టియర్ దెన్ వాళ్ళ మిచ్చన్ ఫుడ్. సో ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ అట్ హోమ్ ఫ్యామిలీ అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇట్ ఈస్ కన్వీనియంట్. పిల్లలు ఓకే ఏదో తింటున్నారు, లెట్ మీ నాట్ బాదర్ అన్నది అది ఇట్ హెస్ బికమ్ ఇట్స్ నాట్ ఎ ట్రెండ్, బట్ ఇంకా కుదరట్లేదు పేరెంట్స్ అట్ హోమ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దే ఆర్ గెటింగ్ యూస్ టు దాట్. సో దిస్ హ్యాస్ టు బీ అడ్రస్డ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ప్రీవియస్లీ అట్లీస్ట్ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు అన్నం కూర పప్పు అన్నీ తినాలని. ఇప్పుడు నోబడీ ఈస్ ఫోకసింగ్ ఆన్ దాట్. సో అదొకటి. సో అవేర్నెస్ హ్యాస్ టు బి బ్రాట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ త్రూ ఇన్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. ఆ హెల్దీ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఏజ్ పెరిగేటప్పుడు వెన్ దే ఆర్ ఏబుల్ టు కుక్ బై దెమ్ సెల్ఫ్ దే విల్ కుక్ హెల్దియర్ ఫుడ్. సో అది ఇనీషియల్గానే స్టార్ట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి బోత్ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి ఫర్ దోస్ చిల్డ్రన్. ఇట్ షుడ్ బి ప్రమోటెడ్ మోర్. దెన్ ప్రాబబ్లీ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ వీల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో ఎవ్రీ ఏజ్ గ్రూప్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇన్ఫెంట్కి ఉన్నప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, టాడ్లర్గా ఉన్నప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, అడాలసెంట్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా బ్యాలెన్స్గా కొన్ని న్యూట్రియంట్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కాల్షియం కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి, బికాస్ ఎదిగే పిల్లలు. ఒక అడాలసెంట్ వచ్చిన తర్వాత కొంచెం ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ అడాలసెంట్కి వచ్చిన తర్వాత గర్ల్స్కి వెరీ ప్రోన్ టు అనీమియా. సో అది ఇంప్రూవ్ చేసే ప్రాక్టీసెస్ ఉండాలి. సో ఎవ్రీ స్టెప్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. సో వీటన్నింటికి సొంత అవగాహన సరిపోతుందా, లేకపోతే డాక్టర్ల సమక్షంలోనే ఇవన్నీ చేయాల్సి ఉంటుందంటారా? ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బట్ అవసరమైతే డాక్టర్ కన్సల్ట్ చేయాలి. బికాస్ కొన్ని వాళ్ళే అడ్రస్ చేయగలరు. బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు టేక్ దెమ్ ఆల్సో ఇన్ త్రూ కాన్ఫిడెన్స్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అది ఉండాలి. ఇయర్లీ చెకప్స్ అయినా ఏమైనా తేడా ఉంది, యాపిటైట్ తగ్గిపోయింది, ఊరికే బరువు తగ్గిపోతున్నారు, లేకపోతే ఎక్కువ నిద్రపోతున్నారు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి పిల్లలకి, డెఫినెట్లీ మనం డాక్టర్ని కలవాలి. సో దట్ వాళ్ళు క్లినికలీ చూస్తారు ఏమైనా క్లినికల్ ఇష్యూస్ ఉన్నాయా, అప్పుడు సైమల్టేనియస్లీ వీ కెన్ ఆల్వేస్ ప్లాన్. ఓకే, అంటే చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంకా అంటే గ్యాస్ట్రైటిస్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు ఈవెన్ 3 years 4 years పిల్లలకు కూడా ఎక్కువ కనిపిస్తుంది. కారణం ఏంటంటారు? గ్యాస్ట్రైటిస్ ఉంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కనిపిస్తాయి, దే హ్యావ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ రిఫైన్డ్ ఫుడ్స్ తింటాం. పిల్లల్ని ఫ్రూట్స్ తినమంటే తినరు, స్మూదీస్ తాగమంటే తాగుతారు, జ్యూసెస్ తాగమంటే తాగుతారు, మిల్క్ షేక్స్ తాగమంటారు. సో ఈజీ టు టేక్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ కన్జంప్షన్. చపాతీ కంటే దే వుడ్ ప్రిఫర్ బ్రెడ్ ఆర్ శాండ్విచ్. సో రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తినేటప్పటికి ఫ్యాటీ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, డాల్డా, డీప్ ఫ్రైడ్, వెజిటబుల్స్ తింటారు కానీ డీప్ ఫ్రైడ్ తింటారు. సో అది అయ్యేటప్పటికి డైజెషన్ సరిగా ఉండదు. ఓకే, అండ్ డైజెషన్ సరిగా కాకపోతే గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. చిన్న పిల్లలతో కంప్లైంట్ అబౌట్ యాసిడిటీ ఆర్ తినగానే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది, కాన్స్టిపేషన్, రెగ్యులర్గా మోషన్ పాస్ చేయరు. దే హ్యావ్ బికమ్ వెరీ కామన్. మీరు కరెక్ట్గానే అన్నారు. సో ద కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, హోల్ గ్రెయిన్స్ అలాంటివి ఏమీ లేవు, కూరగాయలు పండ్లు రెగ్యులర్గా ఏం లేదు. ఇస్తున్నాము అంటే అన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి చపాతీలు కలిపేసి పెట్టేస్తాం, కన్వీనియంట్ ఫర్ అస్. బట్ అంత రిఫైన్డ్గా ఇచ్చేటప్పటికి దే ఎండ్ అప్ విత్ గ్యాస్ట్రైటిస్. అండ్ కన్వీనియన్స్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఫుడ్స్లో. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్, స్పైసెస్ అయినా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ అయినా నోటికి బాగుంటాయి, బట్ దే కెన్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్. పెద్దలకైనా అంతే, పిల్లలకి దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఇట్. సో అది చేంజ్ చేయటం ఈజ్ వెరీ నెసెసరీ. సో వయసు పెరిగే కొద్దీ చాలా మందికి కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు బేసిక్గా? కంటి చూపు తగ్గటం అంటే మల్టీ వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. జనరల్ మనం టెస్ట్ చేయం. వైటమిన్ ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐసైట్, కానీ జనరల్గా వైటమిన్ ఏ టెస్ట్ చేయం.
సో ముందు నుంచే రెగ్యులర్గా మనకి డైలీ డైట్లో లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఉంది అంటే ఎస్పెషలీ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటే yellow కలర్డ్ అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, పపాయ లాంటి, చిలగడ దుంపలు లాంటివి, ఎగ్ యోక్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ, ఆకుకూరలు అబండెంట్లీ అవైలబుల్, ఇంకా ఆరెంజెస్, క్యారెట్స్, దర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. సో రెగ్యులర్గా అది ఇంక్లూడ్ చేసాము, కుక్డ్ ఫామ్ అయినా పచ్చిగా అయినా తిన్నాము అంటే టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎస్ ఏజ్ రిలేటెడ్ ఆఫ్టర్ సర్టన్ టైం డిటోరియేట్ అవుతుంది, దట్ వీ కెనాట్ రియలీ టాక్ అబౌట్. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఐసైట్ పాడవుతుందంటే మనం ఇవన్నీ ముందు నుంచే చూసుకొని ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్లీ ఐసైట్ విల్ బీ గుడ్. కొంచెం ముందు జాగ్రత్త తీసుకుంటే చిన్నప్పటి నుంచే తీసుకోవాలి, చిన్నప్పటి నుంచే తీసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంప్రూవ్ చేద్దామంటే పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేసామనుకోండి, ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అండ్ ప్రొలాంగ్డ్గా ఇట్ హెల్ప్స్. ఓల్డ్ ఏజ్లో రావచ్చు, దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్, డీజనరేటివ్, అది న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కాదు. సో మనం ఇందాక కీటోసిస్ గురించి చెప్పుకున్నాం, కీటో డైట్ గురించి చెప్పుకున్నాం. ఈ మధ్యకాలంలో మనం బాగా వింటుంది ఇంకొకటి ఉంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇది మనం చేయొచ్చు అంటారా? ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైంలో మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి బాడీకి అందుతాయి అంటారా? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్ అయినా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ అనదర్ న్యూ ట్రెండ్. మీరు చెప్పింది ఇట్ ఈస్ హెల్పింగ్ అ లాట్. యాక్చువల్లీ రివర్సల్ టైం, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్తున్నాము, డయాబెటీస్ అని చెప్తున్నాము, ఇప్పుడు రివర్సల్ ప్రోగ్రామ్స్ చాలా వచ్చాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టు గ్రేట్ ఎక్స్టెంట్ హ్యాస్ హెల్ప్ మెనీ పీపుల్. కానీ ఇట్స్ అ కాషన్ ఏంటంటే ప్లాన్డ్గా చేయాలి. ఇట్స్ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. 2 days ఫాస్ట్ చేస్తారు, 2 days తింటారు, ఆర్ 16 hours ఫాస్ట్ చేస్తారు, ఇన్ బిట్వీన్ తింటారు, ఆర్ దేర్ కెన్ బి డే టైమ్ ఈటింగ్ అండ్ నైట్ టైమ్ ఫాస్టింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. డిఫరెంట్ 3 or 4 kinds ఉన్నాయి. బట్ ద ఫోకస్ ఈస్, ఇఫ్ యూ రియలీ లుక్ అట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే టోటల్గా మనం క్యాలరీ డెఫిసిట్ తీసుకొస్తున్నాం. ఓకే, రాత్రి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ 6 o'clock లాస్ట్ మీల్ తింటారు, నెక్స్ట్ డే వరకు దే కెన్ బి ఆన్ లో క్యాలరీ లిక్విడ్స్, అంటే నీళ్ళు తాగారు, పల్చగా మజ్జిగ తాగారు, బ్లాక్ టీ తాగారు, నెక్స్ట్ డే 10:30-11 వరకు ఏం తినరు. సో దట్ ఈస్ అ ఫాస్టింగ్ పీరియడ్. ఆ టైంలో సే 11 తర్వాత దే కెన్ ఈట్ అ మీల్, అ ప్లాన్డ్ మీల్. సో అంత ఫాస్టింగ్ చేసినప్పుడు వన్ థింగ్ ఈస్ ఎక్కువ తినలేం బికాజ్ హెవీగా అనిపిస్తుంది. ఆ టైంలో ఇష్టం వచ్చినప్పుడు ఫ్యాటీ ఫుడ్ తిన్నామన్నా వాళ్ళు తినలేరు. సో దే విల్ లిమిట్ ద ఫుడ్. సో సైకలాజికలీ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. తర్వాత దే కెన్ ఈట్ 1 or 2 meals ఎక్స్ట్రా. ఎలాగైనా 6 o'clock ముందు ఫినిష్ చేసేయాలి. సో లిమిటెడ్గా అయ్యేటప్పటికి డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. కానీ అగైన్ లైక్ ఐ సెడ్, ఇట్ షుడ్ బి అ ప్లాన్డ్ వన్. ఒక రోజు 16 hours ఫాస్ట్ చేసాం, నెక్స్ట్ డే కుదరలేదు, సో ఐ డి నాట్ ఫాస్ట్, అప్పుడు ఇట్ డస్ నాట్ హెల్ప్. ఆ కంటిన్యూటీ ఉండాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంగ్ పీరియడ్ చేసిన వాళ్ళకి హ్యాస్ షోన్ ఎ గ్రేట్ ఎఫెక్ట్. కన్సిస్టెన్సీ ఇవాళ చేసి రేకపోతే చేయకుంటే ఇట్ డజంట్, ఉల్టా ఇంకా కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతాయి. సో కన్సిస్టెంట్గా 3 months ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి చాలా చేంజెస్ కనిపించాయి. వెయిట్ లాస్ కనిపించింది, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో కనిపించాయి, ట్రైగ్లిసరైడ్స్ అంటే కొలెస్ట్రాల్స్ తగ్గటం కనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ హ్యాడ్ అదర్ బెనిఫిట్స్, బెటర్ యాపిటైట్, బెటర్ ఎనర్జీ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్ మారింది. సో అది కంటిన్యూటీ ఉండాలి. సో అట్లీస్ట్ 3 months కంటిన్యూస్గా చేశారంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ షోన్ ఎఫెక్ట్. బట్ అగైన్ అండర్ ద సూపర్విషన్ ఆఫ్ డైటీషియన్ అండ్ ఇన్ కేస్ నెసెసరీ, ఇంకేమైనా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్ ఆల్సో. వాళ్ళకి వాళ్ళే చేసేసి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. బట్ ఇట్ హెస్ హెల్ప్డ్. పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. మన ఉపవాసాలు కూడా అవే అని చెప్తున్నారు కదా చాలా మంది. మనం ఉన్నాయి, మనకి ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు చేస్తాం, నాట్ దట్ వే, నాట్ దట్ వే. అది ఒకటి కాదంటారు. మనకి అవర్ ఉపవాసాలు లైక్ ఏంటి, ఫ్రూట్స్ తినచ్చు, దుంపలు తినచ్చు, అలాంటి ఉపవాసాలు, ఆర్ అటుకులు తినచ్చు, అన్నం తినకూడదు, అలాంటి ఉపవాసాలు, అలాంటి పాలు తాగొచ్చు. ఫాస్టింగ్ ఇస్ కంప్లీట్ ఫాస్టింగ్. ఓకే, సో మనం ఎక్కువ వింటాం లో కార్బ్ ఇంకా కీటో రెండు ఒకటేనా, ఏమన్నా డిఫరెన్స్ ఉందంటారా? Low carb diet and keto diet. Not necessary. Keto diet is low carb, high fat. డైరెక్ట్గా ఫ్యాట్ తినిపిస్తారు, బటర్ తినిపిస్తాం, ఘీ తినిపిస్తాం. సో దట్ ఈస్ హై ఫ్యాట్. లో కార్బ్ హై ప్రోటీన్ ఈజ్ అనదర్ కాంబినేషన్. వీ యూజ్ ఇట్ ఫర్ PCOD కేసెస్. అలాగా జనరలీ లో కార్బ్ అండ్ రెగ్యులర్ ప్రోటీన్ అలా ఉంటాయి. బట్ కీటో ఈజ్ లో కార్బ్ అండ్ హై ఫ్యాట్. రెండు డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్. సో అంటే మనం ఆడవాళ్ళ ప్రోగ్రామ్ కాదు, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయింది ఇది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ టైంలో ఒకటి ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నార్మల్గా విదిన్ దట్ పీరియడ్ ఆఫ్ 9 months వాళ్ళ హెల్దీ వెయిట్ గెయిన్ ఇస్ 10 to 12 kgs ఉండాలి. ఈ మధ్య ఆఫ్ కోర్స్ డబుల్ పెరుగుతున్నారు, బట్ నార్మల్గా 10 to 12 kgs ఇస్ హెల్దీ వెయిట్ గెయిన్. అంత ఉండాలి, అంత బరువు పెరగాలి.
దాంతోపాటు ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఎలా అంటే ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వెరీ నెసెసరీ. ప్రాపర్గా ఫీటస్ ఫామ్ అవ్వాలి, ఏం డిఫెక్ట్స్ లేకుండా ఫామ్ అవ్వాలి అంటే ఫోలిక్ యాసిడ్ ఇనీషియల్గానే స్టార్ట్ చేస్తారు. అది కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లో కాల్షియం, ఐరన్ స్టార్ట్ చేస్తారు. సో అది ప్రాపర్గా న్యూట్రిషన్ సరిగ్గా ఉంటే డెలివరీ టైంకి బేబీ హెల్తీగా పుడుతుంది. అట్ ద సేమ్ టైం మదర్ కూడా ఏం ఇష్యూస్ లేకుండా బయటపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పెరగకుండా ఉండటానికి, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉండటానికి ఇవన్నీ ముందు నుంచే జాగ్రత్తలు పెట్టుకుంటే ఏం ఇష్యూ లేకుండా దే విల్ డెలివర్ అ హెల్తీ బేబీ. సో అఫ్కోర్స్ రిక్వైర్మెంట్స్ ఆర్ లిటిల్ హై, కానీ అది కూడా ఆర్ టేకెన్ కేర్. సో ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది బాడీస్లో చాలా చేంజెస్ వస్తాయి. ఎంత తగ్గాలనుకున్నా చాలామంది తగ్గరు. కారణం ఏంటంటారు? వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? సి మ్యామ్, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్ఫుల్ పీరియడ్. చాలా హార్మోనల్ డిఫరెన్సెస్ వస్తాయి, చాలా తేడాలు వస్తాయి. పోస్ట్ డెలివరీ ఆ హార్మోన్ సెట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, అండ్ ఆ టైంకి షీస్ అ ఫీడింగ్ మదర్. ఓకే, ఫీడింగ్ మదర్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అండ్ ఆకలి వాటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఆకలి ఎక్కువ వేస్తుంది లాక్టేటింగ్ మదర్స్కి. సో ఆ టైంలో వాళ్ళు ఏం తింటారో అది కరెక్ట్గా, ఇంట్లో పేరెంట్స్ ఎక్కువ ఫ్యాట్ తినమంటారు, నెయ్యి తినిపిస్తారు, లడ్డూలు తినిపిస్తారు, బికాస్ షీ హాస్ టు ఫీడ్ ద బేబీ అని. బట్ ఆ టైంలో అదే జాగ్రత్తగా రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అమౌంట్ తీసుకుని, సో దాట్ ఫీడింగ్ కూడా హిండర్ అవ్వకుండా చూసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది. కానీ కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. అంత ఈజీగా అవ్వకపోవచ్చు. అంటే సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అటు ఫీడింగ్ చూసుకోవాలి, ఆవిడ హెల్త్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ షీస్ అ వర్కింగ్ మదర్ అవి చూసుకోవాలి. స్ట్రెస్ ఉంటుంది. సో ప్రాపర్గా చేస్తే దేర్ విల్ బీ వెయిట్ లాస్. కొంచెం లిటిల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ లిటిల్ మోర్ టైమ్, బట్ దేర్ విల్ బీ వెయిట్ లాస్. సో అంటే కొన్ని మిత్స్ ఉన్నాయి. చాలామంది డైట్ ఫాలో అవ్వకూడదు, చాలా చెప్తూ ఉంటారు. నిజంగానే డైట్ ఫాలో అవ్వకూడదా? ఒకవేళ ఫాలో అవుతే ఎన్నో మంత్స్ నుంచి ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి? డైట్ ఫాలో అవ్వకూడదని ఏముండదు, డైట్ ఫాలో అవ్వాలి. విలేజెస్లో ఒక కానీ ఎక్స్ట్రా తినకూడదు. నెయ్యి, ఎక్స్ట్రా ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఎందుకంటే వెయిట్ గెయిన్ ఉంటుంది. వెన్ యూ టేక్ ఎక్స్ట్రా ఫ్యాట్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో అవి కట్ డౌన్ చేసి తినేది బ్యాలెన్స్గా అన్నీ తీసుకోవాలి. పాలు తీసుకోవాలి, పెరుగు తినాలి, ఆకుకూరలు తినాలి, నాన్ వెజిటేరియన్ తీసుకుంటారంటే నాన్ వెజ్ తీసుకోవాలి, రైస్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఏది ఎక్స్ట్రా తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. ఆల్రెడీ హార్మోన్స్ సరిగా ఉండవు పోస్ట్ డెలివరీ. అది మీరు అడిషనల్గా డైట్ సరిగా లేకపోతే డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి, ఇంకా వెయిట్ గెయిన్ అవుతుంది. సో మిత్స్ ఉంటాయి. బట్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ విలేజెస్లో లేకపోతే పాతకాలంలో వాళ్ళు ఎలా తినేవాళ్ళు, పోస్ట్ డెలివరీ పని కూడా అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. తింటారు, బట్ దట్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేదు. వాళ్ళ ఆ ఫిజికల్ యాక్టివిటీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గివ్ దట్ టైం కేటాయించగలిగితే డెఫినెట్గా మంచిగానే ఉంటారు, హెల్తీగానే ఉంటారు పోస్ట్ డెలివరీ. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, నెల్లూరు నుంచి నాగమణి గారు. నమస్తే నాగమణి గారు. హలో నాగమణి గారు. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తేనండి, చెప్పండి మ్యామ్. షుగర్ ఉంది మీకు? చెప్పండి మ్యామ్. షుగర్ ఉంది, గాలి బేడలో చిన్న స్టోన్ ఉందని చెప్పారు మేడం. ఫ్యాటింగ్ లివర్ అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే స్కాన్ ఇచ్చి చెప్పారు ఫ్యాటీ లివర్ ఉంది, గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది. గ్రేడ్ 2లో ఉందమ్మా ఫ్యాటింగ్ లివర్. నాకు కొంచెం ఆత్మ ఉంది, గ్యాస్ బాగా వస్తూ ఉంటుందమ్మా. నేను వర్క్ చేస్తూ ఉంటాను. అది డైట్ ఎలా బాగా, నాకు కొంచెం ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుందమ్మా. ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుందంట. ఓకే, ఉంటుంది అంటే ఉంటుందని నేను 4 ఉదయం పూట 7 గంటల ఇడ్లీ తింటాను, మధ్యాహ్నం కొద్దిగా అన్నం తింటాను, నైట్ మంచి టిఫిన్ చేస్తాను. ఓకే నాగమణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి షుగర్ కంట్రోల్ చేయించుకోండి, చూసుకోండి. ఇన్ కేస్ షుగర్ ఎక్కువగా ఉందంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్లోకి రావాలి. మీరు తినేది తక్కువ తినచ్చు, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆకలి దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం మీకు అదర్ ఇష్యూస్ ఉంటాయి, నిద్ర సరిగా పట్టకపోవచ్చు, అలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ షుగర్ కంట్రోల్లోకి రావాలి. అట్ ద సేమ్ టైం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అంటే, ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు డాక్టర్ సర్జరీ చేయమంటారు.
అందరికీ మోస్ట్ ఆఫ్ అస్ మనకి గాల్బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. కానీ మీరు తినే ఆహారంలో ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయంటే, ఎక్కువ నూనె పదార్థాలు ఉన్నాయి, నెయ్యి వెన్న లాంటివి ఎక్కువ తింటారు, నాన్ వెజ్లో రెడ్ మీట్ అంటే మటన్ లాంటివి ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారు అంటే అది తగ్గించాలి. లీన్ మీట్ అంటే చికెన్ తినచ్చు, చేపలు తినచ్చు, గుడ్లు తినచ్చు, కానీ ఫ్యాట్ ఎంత తింటున్నారు, ఎంత నూనె వాడుతున్నారు, ఎంత నెయ్యి వాడుతున్నారో అవి చూసి తగ్గించుకోవాలి. సో ఫ్యాటీ లివర్ వచ్చిందంటేనే కారణం మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నాయి అండ్ షుగర్ ఎక్కువ ఉంది. అంటే మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది కానీ మీరు అది కంట్రోల్లో పెట్టుకోలేదు అంటే మేబీ మీ తినే ఆహారంలో పంచదార ఇంకా మీరు కంటిన్యూ చేస్తున్నారు, బెల్లం ఇంకా తింటున్నారు, తేనె లాంటిది జ్యూసులు లాంటివి తాగుతున్నారు, అందుకని షుగర్ కంట్రోల్లో లేదు. అవన్నీ మీరు తగ్గించారనుకోండి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు గ్రేడ్ 1 అంటారు, గ్రేడ్ 2 అంటారు, ఏ స్టేజ్ అయినా కూడా గ్రేడ్ 2 గ్రేడ్ 3 వరకు రివర్స్ అవ్వచ్చు ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటే. సో అది ఫస్ట్ మీరు చూడాలి, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి, లేదు అంటే ఇవన్నీ మీరు కంట్రోల్లోకి తీసుకురావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు, చాలా మా హలో స్వతంత్ర వీక్షకులందరికీ మంచి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈరోజు హలో స్వతంత్ర లైవ్ షో. రేపు మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో హలో స్వతంత్ర లైవ్ షోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.